తమిళనాడులో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా 85% పైగా పోలింగ్ నమోదైంది. ఇది ఖచ్చితంగా విజయ్ గారి ప్రభంజనమే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. టీవీ ఛానళ్లు మాట్లాడుతున్నాయి. ఓన్లీ తమిళనాడే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమాల పరంగా ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితుడే. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉంటుంది, మనం ఆయన ఏ విధంగా చూస్తామో అటు తమిళనాడులో కూడా విజయ్ గారిని ఆ విధంగా చూస్తూ ఉంటారు. అయితే ఆయన కూడా సేమ్ ఇదే విధంగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, మరి అడుగుపెట్టిన మొదటిసారే గెలుపొందుతాడా లేదా అనేది చాలా మంది కూడా ఒక డౌట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క వాతావరణం చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా విజయ్ గారు గెలుపొంది తీరుతారు అని చెప్పేసి అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఈ రేంజ్లో పోలింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. అండ్ దానికి తోడు మహిళలు కావచ్చు అండ్ యూత్ కావచ్చు, ఇంత ఎక్కువ శాతం ఎప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల్లో కనిపించలేదు. మరీ ముఖ్యంగా యూత్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఓటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలా మట్టుకు కూడా మనం చూస్తూ ఉంటే ఓన్లీ తమిళనాడులోనే కాదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా కూడా ఎక్కువగా ఒక 65 to 70 లేకపోతే 75 ఈ మధ్యలోనే ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ తమిళనాడులో మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం, ఇక్కడ కూడా ఇంతకుముందు అదే విధంగా ఉండేది ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా, కానీ ఫర్ ది ఫస్ట్ టైం 85% పైగా పోలింగ్ అంటే ఇది నిజంగా మామూలు విషయం కాదు. మరి యూత్ అందరూ కూడా ఇంత భారీగా ఓటింగ్ నిర్వహించుకోవడానికి ఎందుకు తరలి వచ్చారు అంటే దానికి మెయిన్ రీజన్ ఇటు విజయ్ దళపతి గారి అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మరి ఈ సినిమాల పరంగా ఆయనకు తక్కువ క్రేజ్ ఉందా? చాలా క్రేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ చాలా ఉంది. సో మరి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి నాకు ఓటింగ్ వేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు అన్నా డిఎంకే పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతుంది అనే విధంగా కూడా ఈ యొక్క ఓటింగ్ జరిగిన తర్వాత కనిపిస్తూ ఉంది. అండ్ దానికి తోడు ఆ పార్టీల పునాదులు కూడా కదులుతున్నాయి ఇప్పుడు అని చెప్పేసి కూడా కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఒక రెండు పార్టీల మధ్యనే పోటీ జరిగేది, నువ్వా నేనా అనే విధంగా ఉండేవాళ్ళు, జనాలు కూడా అదే విధంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు విజయ్ గారు ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు ఓట్ బ్యాంకింగ్ని చీల్చడమే కాకుండా ఈయన ఇంకా కొత్త ఓట్ బ్యాంక్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. అండ్ దానికి తోడు ఇప్పటి వరకు అయితే విజయ్ గారికి సంబంధించి ఒక 20% ఓటింగ్ అనేది ఓన్లీ ఆయనకి జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది అన్నమాట. సో మరి విజయ్ గారు ఖచ్చితంగా అందలం ఎక్కుతారా, సీఎం సీట్ని అధిరోహిస్తారా అంటే దానికి మాత్రం మనం 100% అవును అని చెప్పలేము, కాదు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అడుగుపెట్టిన మొదటిసారి సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ అంటే ఖచ్చితంగా దాన్ని మాత్రం మనము చెప్పుకోలేము. మరి విజయ్ గారికి సంబంధించి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన యొక్క సత్తా ఏంటనేది నిరూపించుకోబోతున్నాడు అంటూ ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ అనేది అందరికి కూడా తెలియజేస్తుంది. అండ్ దానికి తోడు ఈసారి ఇది ఒక గొప్ప ప్రభంజనం లాగా చూస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మహిళల చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇంతకుముందు తమిళనాడు రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపించాలన్నా ఇంకొక పార్టీని ఓడించాలన్నా కూడా మహిళలు మాత్రం కీలకమైన పాత్ర పోషించారు. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఎంతమంది అయితే మహిళలు ఓట్ బ్యాంకింగ్ని వాళ్ళు వినియోగించుకున్నారో ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాత్రం అంతకుమించి ఎక్కువగా మహిళలు పార్టిసిపేట్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారా, రాజకీయాన్ని మొత్తాన్ని కూడా తారుమారు చేయగలటువంటి శక్తి మహిళలు ఖచ్చితంగా ఉంటుంది. సో మరి వాళ్ళు ఈసారి ఎటువైపు మొగ్గు చూపించారు, అన్నా డిఎంకే పార్టీకా లేకపోతే టీవీకే పార్టీకా, విజయ్ దళపతి గారికి మొగ్గు చూపించారా? సో ఇలాంటి మాటలు అయితే మనము చాలా వింటూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్స్లో కానీ. సో మరి విజయ్ గారు ఎంట్రీ ఇచ్చినటువంటి మొదటిసారి ఆయన గెలుపొందుతాడా లేదనే దాని పట్ల మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.